విశాఖ యలమంచిలి నుంచి టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ట్రైన్ స్టార్ట్ అయింది. అగ్ని ప్రమాదానికి గురైన 2 బోగీలను వేరు చేశాక సాంకేతిక బృందం పరిశీలించింది. క్లియరెన్స్ ఇవ్వడంతో ట్రైన్ వెళ్లిపోయింది. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్ అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్దకు రాగానే ఏసీ బోగీల్లో మంటలు అంటుకున్నాయి. ఇది గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగడంతో ట్రైన్ ఆగింది. హుటాహుటినంతా కిందకు దిగిపోయారు. ఇలా ప్రయాణికులు దిగ్గానే మంటలు పూర్తిగా వ్యాపించి M1, B2 బోగీలు పూర్తిగా కాలిపోయాయి. హుటాహుటిన అనకాపల్లి నుంచి 4 ఫైర్ ఇంజిన్లు రప్పించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. మొదట B1 బోగీలో మంటలు చెలరేగినట్టుగా ప్రయాణికులు చెప్తున్నారు. యలమంచిలి స్టేషన్లో ట్రైన్ నిలిపివేసిన తర్వాత ఇతర కోచ్లను ఈ 2 బోగీల నుంచి వేరు చేశారు. లోకో పైలట్ ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటికీ ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ టీం చేరుకుంది. మంటల్లో పూర్తిగా దగ్ధమైన B1, M2 బోగీలను చెక్ చేస్తున్నారు. B1 బోగీలో కాలిపోయిన ఒక వ్యక్తి మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. అతడి పేరు చంద్రశేఖర్ సుందర్గా గుర్తించారు. అతను విశాఖవాసి. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తూ ఉండగా యలమంచిలి దగ్గర ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ యలమంచిలి నుంచి ఏదైతే ప్రమాదానికి గురైందో ఆ ట్రైన్ కూడా బయలుదేరినట్లుగా తెలుస్తోంది. కాలిపోయిన 2 బోగీలు B1, M2ని వేరు చేశారు. సాంకేతిక బృందం పరిశీలించిన తర్వాతనే ట్రైన్ బయలుదేరింది. 7 గంటలు లేటుగా టాటానగర్ ఎర్నాకుళం ట్రైన్ బయలుదేరింది. ఈ ప్రమాదంపై విజయకృష్ణన్ కలెక్టర్ విచారణ కొనసాగుతోందని చెప్పారు. యలమంచిలి స్టేషన్ దగ్గర ప్రెషర్ తేడాలను లోకో పైలట్ గుర్తించారని కలెక్టర్ చెప్తున్నారు. అప్పటికే పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు అలర్ట్ అయ్యారు, చైన్ లాగారు. ఈ నేపథ్యంలో ట్రైన్ ఆగింది. హుటాహుటిన ప్రయాణికులందరూ కిందకి దిగడం జరిగింది. కిందకి దిగిన వెంటనే 2 బోగీలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. లోపల బెడ్షీట్లు, పిల్లోలు ఎక్కువ ఉండడం కూడా మంటలు వ్యాపించడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రయాణికుల లగేజ్ కూడా అక్కడ ఉంది. విశాఖ యలమంచిలి నుంచి టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే బయలుదేరింది. 7 గంటలు లేటుగా అగ్ని ప్రమాదానికి గురైనటువంటి 2 బోగీలను వేరు చేశాక క్లియరెన్స్ ఇవ్వడంతో ట్రైన్ వెళ్ళిపోయింది. అలర్ట్ చేయడం వల్ల లోకో పైలట్ మన స్టేషన్స్ మాస్టర్స్ అది నోటీస్ చేయడం, అక్కడ నుంచి స్మోక్ రావడం, ప్రయాణికుల్ని సేఫ్గా వాళ్ళు ఎవాక్యుయేట్ చేశారు. 143 మెంబర్స్, మొత్తం 2 కోచ్. దాంట్లో పుష్ అండ్ పుల్లో ఒక 75-year ఓల్డ్ పర్సన్, నేటివ్ ఆఫ్ విజయవాడ, అన్ఫార్చునేట్లీ చనిపోయడం జరిగింది. సో వాళ్ళ డాటర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. డాటర్ కూడా స్టేషన్కి వచ్చి ఉన్నారు. మన రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ దేని వల్ల జరిగింది, ఆ కోచ్ రెండిట్లో అనేది అసర్టైన్ చేస్తారు. దీని లోపల మనం స్ట్రాండ్ అయిన ప్యాసింజర్స్ అందరికీ కావాల్సిన మిల్క్, బ్రెడ్, బిస్కెట్స్, వాటర్ అన్ని అందించడం జరిగింది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున. వాళ్ళ ఆ 2 కోచ్ మాత్రం ఇక్కడే ఉంచేసి మిగిలిన కోచ్ అన్నిట్లో కనెక్ట్ చేసి వాళ్ళు టాటా